ఎంత అద్భుతంగా ఉందనేది. విశ్వశాంతి మహాగణపతి 69 అడుగుల ఆకాశమంత ఎత్తున్న గణపతి, ఆ అద్భుతమైనటువంటి ఆ దృశ్యాలను మీకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ మీకు చూపిస్తోంది. సో ప్రెసెంట్ ఆ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. సో అద్భుతమైనటువంటి క్రేన్ నెంబర్ 4 దగ్గరికి ఇప్పుడు ఆ గణనాథుడు చేరుకున్నాడు. క్రేన్ నెంబర్ 4 దగ్గర మరి కాసేపట్లోనే అక్కడ మళ్ళీ పూజ నిర్వహిస్తారు, హారతులు ఇస్తారు. మళ్ళీ ఆ ఉత్సవ కమిటీ మళ్ళీ అక్కడ హారతులు ఇస్తుంది. హారతులు ఇచ్చి మళ్ళీ కొబ్బరికాయలు కొడతారు. మళ్ళీ ఆ గణనాథుడిని పూజించి జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనే రకంగా నాదాలు చేస్తూ పార్వతీ పుత్ర గణేష అంటూ నినాదాలతోని ఆ గణనాథుడిని క్రెయిన్లకు అమర్చి అక్కడ కనబడుతున్న గణనాథుడి ముందు ఒక 4 వైర్లు కనబడుతున్నాయి. అది క్రెయిన్కి సంబంధించినటువంటి ఆ వైర్లన్నీ కూడా కిందికి చేరుకున్నాయి. సో ఆ గణనాథుడిని ఆ క్రెయిన్లకి అమర్చి గణనాథుడిని ఒక్కసారిగా నింగిలోకి లిఫ్ట్ చేసి నింగిలోకి పైకి లేపి ఆ సాగర తీరంలో గంగమ్మ ఒడికి చేర్చబోతున్నారు. ఆ అద్భుతమైనటువంటి దృశ్యాలను మీకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఏ ఒక్క దృశ్యాన్ని కూడా ఏ ఒక్క అంశాన్ని కూడా మీకు వదిలిపెట్టకుండా ప్రతి యాంగిల్లో కూడా వివిధ కెమెరాలు హుస్సేన్ సాగర్ చుట్టూ సుమారుగా 10 కెమెరాలు ఆర్టీవీ సిద్ధంగా ఉన్నాయి. ఏ వైపు నుంచి కూడా వదిలిపెట్టకుండా అద్భుతమైనటువంటి ఆ దృశ్యాలని ఆ గణనాథుడి యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని మీకు ఆర్టీవీ చూపించబోతోంది. సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు ఆ గణనాథుడి యొక్క టాప్ పొజిషన్లో కిరీటం పైన వివిధ ఎత్తుల్లో వారంతా కూడా గణనాథుడి యొక్క ఆ గణనాథుడి పైన వారంతా సిద్ధంగా ఉన్నారు. వారంతా క్రెయిన్కి ఆ గణనాథుడి విగ్రహాన్ని అమర్చడం కోసం సిద్ధమై ఉన్నారు. మీరు మరోవైపు కిరీటం వైగా చూడండి. కిరీటం దగ్గర కూడా గణనాథుడి కిరీటం పైన కూడా చాలా మంది అక్కడికి చేరుకున్నారు. వారంతా కూడా ఆ క్రెయిన్కి గణనాథుని అమర్చే సమయంలో అక్కడే నిజంగా ఒక సాహసమే. 69 అడుగుల ఎత్తులో అలా ఆ భారీ విగ్రహం పైన లంబోదరుడి పైన ఆ వీధుల వెంట వస్తున్నటువంటి సమయంలో అలా నిలిచోవడం ఒక సాహసోపేతమైనటువంటి చర్య. నిజంగా ఆ లంబోదరుడు సాగర్ తీరానికి చేరుకున్నాడు. క్రేన్ నెంబర్ 4 దగ్గర సిద్ధంగా ఉన్నాడు. మరి కాసేపాటిగా అక్కడే పూజలు అందుకుంటాడు. మళ్ళీ హారతిస్తారు. అందరూ కూడా ఆ గణనాథుడి ఆశీర్వచనం తీసుకుంటారు. గణనాథుడి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని మళ్ళీ ఆ క్రెయిన్కి అమర్చి ఆ భారీ ఆకాశం ఎత్తున్నటువంటి ఆ భారీ గణనాథుడికి నిమజ్జన కార్యక్రమం జరగబోతోంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనే రకంగా నినాదాలు చేస్తూ ఒక కోలాహలం మధ్యలో సంబరాల మధ్యలో ఆ గణనాథుడు నిమజ్జనాన్ని చూడబోతున్నాడు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే సాగర తీరంలో గణనాథుడి నిమజ్జన కార్యక్రమం జరగబోతోంది. సో మీలో ఎవరైనా ఆ ఖైరతాబాద్ విశ్వశాంతి గణనాథుడిని దర్శించుకోలేకపోయారా? సో ఆర్టీవీ మీకు ఆ విజువల్స్ చూపిస్తోంది. సో ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ వివిధ యాంగిల్స్లో నుంచి వివిధ సైట్స్ నుంచి ప్రతి ఒక్క దృశ్యాన్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం ఆర్టీవీ చేస్తోంది. ఆ విజువల్స్ మీరు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. సో డ్రోన్ విజువల్స్ ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. ట్యాంక్ బండ్ దగ్గరికి ఆ గణనాథుడి మహాగణనాథుడు చేరుకున్నాడు. ట్యాంక్ బండ్ దగ్గర సెక్రటేరియట్ అండ్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మనం చూస్తూ ఉన్నాం. సో రైట్ సైడ్లో మీరు గమనిస్తే అక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది అమరజ్యోతి. సో అమరవీరులకు నిలువెత్తు నిదర్శనంగా ఏర్పాటు చేసినటువంటి అమరజ్యోతి. మరోవైపుగా ఖైరతాబాద్ మహాగణాధిపతి క్రేన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకున్నాడు. విశ్వశాంతి మహాగణపతిని మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. సో నిజంగా 9 రోజుల పాటుగా ఆ గణనాథుడే పైలోకం నుంచి ఇక్కడికి మనందరినీ ఆశీర్వదించడానికి వచ్చి మనందరినీ ఆశీర్వదించి 9 రోజుల పాటుగా మనం అందించినటువంటి ఆ పూజా క్రతువులను తీసుకొని మనం ఇచ్చినటువంటి ఆ ప్రసాదాలని భుజించి 9 రోజుల పాటుగా ఆయన మన మధ్యలోనే ఉండిపోయి నిజంగా మన నుంచి ఈ గణనాథుడు వెళ్తున్నాడంటే కొంత ఎమోషనే. బట్ తిరిగి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. 9 రోజుల పాటుగా నిష్టగా పూజలు అందుకున్నటువంటి ఆ గణనాథుడు మరి కాసేపట్లోనే గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ డ్రోన్ విజువల్స్ అండి. ఇసుకేస్తే రాళ్ళంత జనం. ఎన్ని ఏర్పాటు చేసినా ఎంతమంది పోలీస్ అధికారులు ఉన్నా ఆ బడా విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకోకుండా ఎవరు ఉండలేరు. అన్నిటినీ దాటుకొని భాగ్యనగర వీధుల వెంట అందరికీ ఆశీర్వాదం ఇస్తూ ప్రతి ఒక్కరిని ఒక కంట కనిపెడుతూ ఆ బడా గణపతి
హుస్సేన్ సాగర్ క్రేన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకున్నాడు. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. ఇష్టమని చెప్పి గణపయ్య గదిలినాడో బొత్స గణపయ్య గదిలినాడో ఓలాట పాటంతో చిందులేస్తుండగా గణపయ్య గదిలినాడో బొత్స గణపయ్య గదిలినాడో గణపయ్య గదిలినాడో బొత్స గణపయ్య గదిలినాడో డప్పులు డీజెలు మోతలు మోగంగా గణపయ్య గదిలినాడో బొత్స గణపయ్య గదిలినాడో గణపయ్య గదిలినాడో బొత్స గణపయ్య గదిలినాడో భక్తులు భజనలు చూరుగా వాడంగా గణపయ్య గదిలినాడో బొత్స గణపయ్య గదిలినాడో గణపయ్య కదిలినాడో, ఆ గణనాథుడు కదిలాడు. భాగ్యనగర వీధుల వెంట అందరికీ ఆశీర్వాదం ఇస్తూ ఆ మహాగణాధిపతి క్రేన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకున్నాడు. హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకున్నాడు. మరి కాసేపట్లోనే పూజాకృతులు పూర్తయిన తర్వాత హారతులు ఇచ్చి మళ్ళీ ఆ గణనాథుడిని కొలిచిన తర్వాత ఆ గణనాథుడి యొక్క భారీ రూపాన్ని క్రేన్కి అమరుస్తారు, క్రేన్కి ఫిక్స్ చేస్తారు. సో ఆ భారీ క్రెయిన్ సహాయంతో ఆ గణనాథుడి యొక్క భారీ రూపాన్ని గంగమ్మ ఒడికి చేర్చబోతున్నారు. సో విజువల్ మనం చూడొచ్చు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఒకవైపు మొత్తం కూడా బార్కేడ్లు అమర్చారు. పోలీసులు చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్యలో 30,000 మంది పోలీసులు, 160 మంది గణేష్ యాక్షన్ టీంలు, 200 మంది గజ ఈతగాళ్ళు, 8 పాండ్లు, 10 బేబీ పాండ్లు, 8 ఎగ్జిబిషన్ పాండ్లు. ఈ రకంగా హైదరాబాద్ నగరం మొత్తం ముస్తాబైంది గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి. ప్రస్తుతం మీరు చూస్తున్న విజువల్స్ లో లైవ్ విజువల్స్, డ్రోన్ విజువల్స్ మీరు చూస్తున్నారు. గణపతి హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పైకి చేరుకున్నాడు. క్రేన్ నెంబర్ 4 దగ్గర సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి మీరు గమనించండి, ఖైరతాబాద్ గణనాథుడి యొక్క రూపాన్ని మీరు చూడండి. విశ్వశాంతి మహాగణాధిపతి, విశ్వశాంతి మహాగణాధిపతి 69 అడుగుల ఆ విఘ్నేశ్వరుడు మిమ్మల్ందరినీ ఆశీర్వదించడం కోసం ఇక్కడికి చేరుకున్నాడు. సో మీరు ఎప్పుడైనా ఖైరతాబాద్ గణనాథుడిని చూసారా? చూడని వారు ఆర్టీవీ లైవ్ లో మీరు గమనించండి. ఆ గణనాథుడి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి. గణనాథుడి యొక్క ఆ భారీ విఘ్నేశ్వరుడి యొక్క రూపాన్ని మీకు ఆర్టీవీ లైవ్ లో చూపిస్తోంది. విశ్వశాంతి మహాగణపతి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకి చేరుకొని మీ అందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు. సో ట్యాంక్ బండ్ దగ్గర ఆ మహాగణపతి యొక్క నిమజ్జనోత్సవానికి అంతా సిద్ధమైంది. మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ టెక్నాలజీ అంట నమస్తే అన్నాను కామెంట్ చేశారు. ఎస్, మీ కామెంట్స్ కాసేపు మనం మాట్లాడుకుందాం. ఈ భారీ గణనాథుడి యొక్క రూపాన్ని చూస్తూ మీకేమనిపిస్తోందో మీరు కామెంట్ చేయండి. మీ అభిప్రాయం నేను కామెంట్ రూపంలో మీరు చేసినటువంటి కామెంట్స్ నేను చదువుతాను. సో మీరు డైరెక్ట్గా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో లేదు మీరు మాట్లాడతాను, మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటాను. గణనాథుడి యొక్క
ప్రతిష్టత గురించి గణనాథుడి యొక్క విభిన్న రూపాల్లో కొలివేటువంటి